పైథాన్ సిరీస్‌లో ఇది పార్ట్ 2. సో, ఈ పార్ట్ 2లో ఏందంటే ఎట్లాంటి టూల్స్ మనం యూజ్ చేస్తామనేది దీంట్లో అయితే డిస్కస్ చేద్దాం. సో, నేను ఏదైతే ల్యాప్‌టాప్‌లో చూపిస్తున్నానో ప్రతి స్టెప్ అనేది మీరు మొబైల్ ఫోన్‌లో కూడా యాజ్ ఇట్ ఈజ్ చేయొచ్చనమాట. మీకు ఎట్లాంటి ఇష్యూ అయితే ఉండదనమాట. ఓకేనా? సో, కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ మన జీమెయిల్ అయితే మనకి రిక్వైర్మెంట్ ఉంది. ఇన్ కేస్ మీకు జీమెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియకపోతే యూట్యూబ్‌లోకి వెళ్లి చూడండి. ఎందుకంటే జీమెయిల్ అనేది అందరికి తెలుసు. దాని గురించి నేను టైమ్ వేస్ట్ చేద్దామని అయితే అనుకోవడం లేదు. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూస్తే గూగుల్ కొలాబ్ అనే ప్లాట్‌ఫార్మ్ మనం యూజ్ చేస్తున్నాం. గూగుల్ కొలాబ్ అనే ప్లాట్‌ఫార్మ్ ఏందంటే ఇదొక ఆన్‌లైన్ క్లౌడ్ బేస్డ్ కంపైలర్ అనమాట. సో, ఈ కంపైలర్ ఆన్‌లైన్ బేస్డ్ కాబట్టి మనం కోడ్ అనేది ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎక్కడున్నా గాని ఏ ల్యాప్‌టాప్‌లో అయినా మనం కోడ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. మన కోడ్ అనేది క్లౌడ్‌లో సేవ్ అవుద్ది. అండ్ అడ్వాన్స్‌డ్ థింగ్ ఏందంటే దీంట్లో ఇదొక ఏఐ ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫార్మ్. మనకి కోడ్ అంటేనే ఎర్రర్స్ చాలా వస్తాయి. ఇన్ కేస్ సింటాక్స్ అనేది రాంగ్‌గా ఉంటే. సో, ఆ టైంలో మనం కోడ్ అనేది హెవీ ఎఫర్ట్స్ ఏం పెట్టకుండా సింపుల్‌గా ఒక ఏఐ మోడల్‌ని యూజ్ చేసుకొని కోడ్ ఎర్రర్స్ అనేవి రిసాల్వ్ చేసుకోవచ్చు. సో, సింపుల్‌గా ఏదైతే మీ బ్రౌజర్ ఉందో మొబైల్ ఆర్ ల్యాప్‌టాప్‌లో బ్రౌజర్‌ని ఓపెన్ చేసి గూగుల్ కొలాబ్ అని టైప్ చేస్తే స్టార్టింగ్ మీకు ఒక లింక్ వస్తది గూగుల్ కొలాబ్ అని. సో, దాని మీద క్లిక్ చేస్తే మీరు దీనికి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీకు లాగిన్ అయితే అవ్వాలన్నమాట. సో, ఇక్కడ దాని గురించి నేను టైమ్ అయితే వేస్ట్ చేద్దాం అనుకుంటున్నా మెయిన్ పాయింట్స్ కవర్ చేయడానికి. ఇక్కడ న్యూ నోట్‌బుక్ అనేది క్లిక్ చేసి ఆర్ అదర్‌వైజ్ ఇన్ కేస్ ఇంటర్ఫేస్ అనేది అలా లేకుండా ఇలా వస్తే ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేసి న్యూ నోట్‌బుక్ ఇన్ డ్రైవ్ అని క్లిక్ చేయాలి. ఇదేందంటే లోకల్‌గా మీరు ఫైల్ ఎలా క్రియేట్ చేస్తారు పైథాన్ ఫైల్ అనేది సేమ్ థింగ్ క్లౌడ్‌లో అయితే ఇక్కడ న్యూ నోట్‌బుక్ అనేది అయితే ఉంటదన్నమాట. ఇంకా నెక్స్ట్ న్యూ నోట్‌బుక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్‌కి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడొచ్చేసి ఫైల్ నేమ్ ఉంది. ఇక్కడొచ్చేసి ఫైల్ ఫార్మాట్ ఉంది. స్టాండర్డ్ పైథాన్ ఫార్మాట్ చూసుకుంటే .py అనమాట. బట్ ఇక్కడొచ్చేసి .ipynb అని ఉంది. సో, ఇదేందంటే ఇంటరాక్టివ్ పైథాన్ నోట్‌బుక్ అనే ఫార్మాట్. మనం బ్రౌజర్‌లో ఓపెన్ చేస్తున్నాం అండ్ ఆల్సో ఆన్‌లైన్ ఇంటిగ్రేటెడ్ కాబట్టి ఇంటరాక్టివ్ పైథాన్ నోట్‌బుక్ అనే ఫార్మాట్‌తోనే మనం యాక్సెస్ చేయగలమనమాట. అండ్ దీంట్లో బెటర్ అండర్‌స్టాండింగ్ ఏందంటే మనకి ఎంతవరకు కోడ్ రన్ అవ్వాలో అంతవరకు మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఇటువైపు చూసుకుంటే .py అనే వెర్షన్‌తో ఉంది. సో, ఇక్కడ మెయిన్ థింగ్ డ్రాబ్యాక్ ఏందంటే ఎంటైర్ కోడ్ అనేది ఒకసారే రన్ అయిపోద్దనమాట. సో, ఇది ఎందుకు చెప్తున్నానంటే మన మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ అని ఇలాంటి లాట్ ఆఫ్ బిగ్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు 1000 లైన్స్ లైక్ 10,000 లైన్స్ కోడ్స్ లైక్ ఇంటిగ్రేటెడ్‌లో చేసినప్పుడు ఎట్ ఎ టైమ్ రన్ చేస్తామంటే ఎక్కడ ఎర్రర్ వచ్చిందనేది ఫైండ్ ఔట్ చేయడం చాలా కష్టమవుద్దనమాట. సో దట్ ఇక్కడ ముందు దీని గురించి చూద్దాం. యూజర్ నుంచి డేటా తీసుకొని దాన్ని లైక్ ఇంటిజర్‌లో కన్వర్ట్ చేసి ఫంక్షన్ రన్ చేసి ఎట్ ఎ టైమ్ ఒకేసారి రన్ అయిపోతుందనమాట 2+2 అనేది. సో, దీని కోడ్ అనేది పట్టించుకోకండి. ఎంటైర్ ఫైల్ అనేది ఒకసారి రన్ అయిపోతుందనమాట పైథాన్ ఫైల్ అనేది. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏ పార్ట్ కావాలంటే అంత పార్ట్ వరకే రన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటదనమాట. సో, ఇన్ కేస్ నాకు ఇంతవరకే రన్ అవ్వాలని చూస్తే లైక్ ఇంతవరకు రన్ చేసుకోవచ్చు. ఇంకా ఆన్‌లైన్ కంపైలర్‌లో ఎలా రన్ చేయాలంటే ఇక్కడ ప్లే బటన్ అయితే ఉంటదనమాట. సో, దీని మీద క్లిక్ చేస్తే ఆ పార్ట్ వరకు రన్ అవుద్దనమాట. ఇది ఎక్కడ యూజ్ అవుద్దంటే చెప్పాను కదా! మెషిన్ లెర్నింగ్ ఇలాంటివి యూజ్ చేసినప్పుడు డేటా విజువల్‌గా చూపించాలి. గ్రాఫ్స్ గాని, ఇమేజెస్ గాని లైక్ ఇలా లాట్ ఆఫ్ థింగ్స్‌లో అయితే యూజ్ అవుద్దనమాట. అండ్ మెయిన్‌గా మనం డ్రైవ్‌లో నుంచి పీడీఎఫ్‌ని రీడ్ చేయాలన్నా ఆర్ అదర్‌వైజ్ సీఎస్‌వి ఫైల్‌ని లైక్ డేటా సెట్స్ అంటారు కదా! వాటిని రీడ్ చేయాలన్నా ఈజీగా ఉంటది. అండ్ దీంట్లో మనం అప్‌లోడ్ చేయొచ్చు కూడా ఈ యొక్క ప్లాట్‌ఫార్మ్‌లో. సో, అందుకని ఇదొక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అనేది అయితే చెప్పుకోవచ్చు ఆన్‌లైన్ కంపైలర్‌లో. సో, మనం కోడింగ్